ఒక వ్యక్తి నిజంగా కృతజ్ఞత అర్పణలు అర్పించేటప్పుడు అతను ఏమనుకుంటాడంటే, అర్హత లేని నా జీవితంలో దేవుడు అనేకమైన మేలు చేశాడు. మాట్లాడుటకు మాటలు, వినుటకు చెవులు, అదేవిధంగా చూసుటకు చూపు, నా యొక్క జీవితానికి మంచి ఆరోగ్యం, నా శరీరంలో ఆరోగ్యం కలుగజేశాడు. అనేకులకు ఇలాంటి ఆరోగ్యం లేదు. ఎందుకు పనికిరాని వాణ్ణి, అర్హత లేని వాణ్ణి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక అని ఆయన మహిమార్థమై ఒక మనుషుడు జీవిస్తూ ఉంటాడు. అంతేకాదు, తను ప్రార్థన చేసినప్పుడు అనేకమైన ప్రార్థనలు దేవుడు అంగీకరించి, ఇల్లు కట్టే విషయంలో, పెళ్లి చేసుకునే విషయంలో, పిల్లల చదువుల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేసినప్పుడు, ఎందుకు పనికిరాని నా జీవితంలో దేవుడు నా ప్రార్థనలు ఆలకించి నాకు సహాయం చేసి ఈ రోజున ఎత్తైన స్థితిలో నిలబెట్టి ఉన్నాడు. అందుకు నేను కృతజ్ఞత కలిగి జీవించాలి. నేను కృతజ్ఞుణ్ణి. అర్హత లేని నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. నా ప్రార్థన అంగీకరించడానికి నేను ఏపాటి వాణ్ణి, నా బతుకు ఏపాటిది అని ఒక మనుష్యుడు తలంచుతూ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తూ స్తుతిస్తుంటాడు.